హాయ్ అండి. ఇవాల్టి వీడియోలో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఉక్స్ పట్టి, కాజా పట్టీకి ఎక్కువ తక్కువగా వస్తుంది. ఉక్స్ పట్టి ఎక్కువగా వస్తుంది. కాజా పట్టి తక్కువగా వస్తుందని కామెంట్ వచ్చిందనమాట. ఎలా స్టిచ్ చేయాలో చూయించండి అని చెప్పేసి ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడైతే నేను 2 ఫ్రంట్ పార్ట్స్ తీసుకున్నాను. ఇదొచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అనమాట. కాటన్ ప్లెయిన్ బ్లౌజ్ కొంచెం పెద్దవాళ్ళది. ఇంకా దీని మీద అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి నేను మెయిన్ డాట్స్ వేస్తున్నాను చూడండి. షోల్డర్కి ఎదురుగా డాట్ పట్టేసుకోండి. ఫ్రంట్ పార్ట్ మొత్తం స్టిచ్చింగ్ చూపిస్తాను, చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఉక్స్ పట్టి, కాజా పట్టి అనేది ఎక్కువగా రాకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలని అయితే ఇవాళ వీడియోలో చెప్తాను. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ అనే పాయింట్స్ కూడా ఇచ్చేసేయండి. చూడండి, మెయిన్ డాట్ అయితే వేసేస్తున్నాను. ఎలా వేసానో గమనించారు కదా. షోల్డర్కి ఎదురుగా పట్టేసుకొని ఇలా నీట్గా పట్టేసుకొని, మీకు డాట్ వెడల్పు పొడవు అనేది మనం సైజుని బట్టి వేస్తూ ఉంటాం కదా. వీళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి నేను ఒక టూ ఇంచెస్కి తక్కువగా వెడల్పు వచ్చేసి, పొడవు వచ్చేసి ఒక 2.5 వేసేసాను అనమాట. వెడల్పు అనేది తక్కువగా పట్టుకుంటే షేప్ అనేది ఎక్కువగా రాదనమాట. అదే మనం వెడల్పు అనేది ఎక్కువగా పట్టుకున్నాం అనుకోండి, డాట్కి వెడల్పు ఎక్కువగా పట్టుకొని పొడవు వేసామంటే షేప్ ఎక్కువగా వస్తుంది. వీళ్ళకి షేప్ అవసరం లేదు కాబట్టి షోల్డర్కి ఎదురుగా పట్టేసుకొని కింద కొంచెం ఎగుడు దిగుడుగా వస్తుంది, అది నీట్గా సమానంగా సెట్ చేసుకొని డాట్ వేయాలన్నమాట. ఈ విధంగా వేసిన తర్వాత చూడండి, ఉక్స్ పట్టీ సైడ్ మిడిల్లో చూస్తున్నారు కదా, కరెక్ట్ మిడిల్లోకి మర్చేయండి. మర్చేసిన తర్వాత కొంచెం నెక్ వైపు ఎక్స్ట్రా ఉంచండి కొద్దిగా. చూస్తున్నారు కదా ఎంత ఎక్స్ట్రాగా ఉందో, అలా ఉంచేసి దీన్ని మీరు ఎంత పొడవు వేయాలనుకుంటున్నారో సైజుని బట్టి వేసేయండి. నేనైతే ఒక 2.5 పొడవు వేసేసాను అనమాట. చూడండి, ఇక్కడ కూడా సేమ్ నేను ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ ఉంటాను. సేమ్ చూడండి, నెక్ వైపు కొంచెం ఎక్స్ట్రాగా ఉంచేసుకొని ఫోల్డింగ్ ఇచ్చేసుకొని, ఇప్పుడు మీరు వేస్తున్న ఖర్చు ఉంది చూసారా, ఇప్పుడు వేసిన ఉక్స్ పట్టి సైడ్ డాట్ అనేది దీనికి అంతే పట్టుకోవాలి, ఇంకొక సైడ్ కూడా అంతే పట్టుకోవాలి. చూడండి, మనం మెయిన్ డాట్ని పట్టి లాగేస్తే చూస్తున్నారు కదా, ఇలా ఆమ్ రౌండ్ సైడ్ డాట్ అనేది రావాలన్నమాట. ఇంకా ఆమ్ రౌండ్ సైడ్ డాట్ కూడా వేసేస్తున్నాను. డాట్కి గ్యాప్ ఒక 1.5 ఇంచ్ వెడల్పు ఉండేటట్టు చూసి వేసాను అనమాట నేను. ఈ బ్లౌజ్కి 4th డాట్ కూడా అవసరమండి. 4th డాట్ మెజర్మెంట్ ఏమి లేదు, మామూలుగా ఇలా కింది సైడ్ నుంచి ఒక 2 ఇంచెస్ పైకి పట్టేసుకొని వేసేస్తే సరిపోతుందన్నమాట. చూడండి, ఇంకా మనం డాట్స్ అయితే వేసేసాం కదా, ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా వేసి చూపిస్తాను మీకు. చూడండి, మెయిన్ డాట్ ఉక్స్ పట్టి సైడ్ డాట్ వేసాం కదా, ఇక్కడ కూడా చూడండి ఎలా లేస్తుందో క్లాత్ అనేది. ఇది కాటన్ బ్లౌజ్ చూసారు కదా, ఇలా మనం మెయిన్ డాట్ని పట్టి లాగగానే ఇటు పక్క క్లాత్ అనేది ఎలా లైన్గా వచ్చేసిందో దాన్ని పట్టి వేసేస్తే మనకు సరిపోతుంది అనమాట. ఈ డాట్ ఇలా రావాలంటే మనం ఫస్ట్ మెయిన్ డాట్ అనేది కరెక్ట్గా వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఇంకా 4th డాట్ కూడా వేస్తున్నాను చూడండి. కింద నుంచి చూస్తున్నారు కదా, ఒక 2 ఇంచెస్ పైకి ఇలా పెట్టేసుకొని వేసేసుకోవడమే. మనం డాట్స్ అనేవి కరెక్ట్గా వేయాలన్నమాట. చూడండి, బ్లౌజ్ అప్పుడే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ బాగుంటుంది. ఇప్పుడు మనము 2 సైడ్స్ డాట్ వేసాం కదా, ఈ క్లాత్ సమానంగా ఉందా లేదా చూసుకోండి. ఎందుకంటే ఇక్కడే మీరు ఒక డాట్ ఎక్కువగా పట్టేసి ఒక డాట్ తక్కువగా పట్టేశారనుకోండి, ఉక్స్ సైడ్ ఉన్న డాట్, అప్పుడు కూడా ఉక్స్ పట్టి, కాజా పట్టి అనేది ఎగుడు దిగుడుగా వస్తుంది, చూసుకోవాలి. ఇంక ఇక్కడ నేను క్రాస్ బెల్ట్లు అయితే వేసేస్తున్నాను చూడండి. ఇది కాటన్ బ్లౌజ్ కాబట్టి 2 పీసెస్ తీసుకున్నాను నేను. పై వైపున ఒక పీస్ పెట్టాను, చూస్తున్నారు కదా. ఫ్రంట్ పార్ట్ కంటే కొంచెం పైకి పెడతాను నేను, ఎందుకంటే మనం ఇలా కుట్టి ఉల్టా తీసిన తర్వాత తగ్గకుండా ఉండాలని. ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే పెట్టేస్తున్నాను, అంటే కింది పక్కన కూడా ఇంకో క్రాస్ బెల్ట్ పెట్టుకుంటున్నాను ఇక్కడ. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు ఖర్చు ఎంత పెట్టుకున్నామో అంతే పట్టేసుకొని, ఈ మూలలు ఉన్నాయి కదా క్రాస్ బెల్ట్ షేప్, అవి ఎక్స్ట్రాగా పెట్టేస్తాం కదా, అలా నీట్గా పెట్టేసేయాలి. ఇప్పుడు ఖర్చు ఎంత పెడుతున్నామో చూసుకొని ఇంకొక సైడ్ కూడా సేమ్ అదే ఖర్చు పెట్టేసుకొని పాదం మందం ఖర్చుతో ఫ్రంట్ పార్ట్ని క్రాస్ బెల్ట్ని నీట్గా సెట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. చూడండి, డాట్ దగ్గరకు వచ్చేసరికి డాట్ని కొంచెం లోపలికి ఫోల్డింగ్ ఇవ్వాలి, మొత్తం కుట్లల్లోకి వెళ్ళిపోకూడదు అనమాట. నేను ఇంకొక సైడ్ దానికి మీకు పై వైపుకు ఉంటుంది కదా చూపిస్తాను ఉండండి. ఇప్పుడు ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. అదేవిధంగా ఇంకొక సైడ్ చూడండి, క్రాస్ బెల్ట్ పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఇందాక మనం ఎంత ఖర్చు పట్టామో క్రాస్ బెల్ట్ ఇలా ఫ్రంట్ పార్ట్కి పెట్టినప్పుడు అనేది చూసుకొని పెట్టేసుకోండి. చూడండి, నేను కొంచెం ఈ మూలలు కొంచెం ఎక్స్ట్రాగా పెట్టాను, ఒక పాదం మందం ఖర్చు అనేది పెట్టుకున్నాను. సేమ్ అదే ఖర్చు ఇటు సైడ్ కూడా మెయింటైన్ చేయాలి. మీరు ఏం చేస్తారంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇక్కడ ఒకదానికి ఎక్కువగా ఒకదానికి తక్కువగా పట్టేస్తారనమాట. అలా పట్టేయడం వల్ల కూడా ఒక పట్టి ఉక్స్ పట్టి అన్నా ఎక్కువ అవడం, లేదంటే కాజా పట్టి అన్నా ఎక్కువ అవడం అలా జరుగుతూ ఉంటుంది. మనం రెండు సమానంగా పట్టేసుకొని వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, డాట్ ఉంది కదా, మెయిన్ డాట్ చూస్తున్నారు కదా,
ఈ డాట్ని కొంచెంగా ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసిన తర్వాత స్టిచ్ వేయాలి. అది కుట్లల్లోకి వెళ్ళిపోకూడదు అనమాట. వెళ్ళిపోతే ఫ్రంట్ పార్ట్ షేప్ అవుట్ అవుతుంది. కాబట్టి ఇలా ఫోల్డ్ చేస్తున్నాను ఇక్కడ. ఇంకా ఫ్రంట్ పార్ట్ని 2 క్రాస్ బెల్టుల్ని నీట్గా స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను చూడండి. ఇలా పాదమందం ఖర్చుతో వేసిన తర్వాత ఈ దారాలన్నీ కట్ చేసేసుకొని ఇప్పుడు మనం ఓపెన్ చేసేస్తాం కదా. ఓపెన్ చేసిన తర్వాత కింద క్రాస్ బెల్ట్ ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే మనం కట్ చేసుకోవాలన్నమాట. అంటే ఒక క్రాస్ బెల్ట్ ఎక్కువగా ఒక క్రాస్ బెల్ట్ తక్కువగా ఉండకూడదు. అలాగే మనం వేసే మెయిన్ డాట్ కూడా చూడండి కరెక్ట్గా ఉండాలన్నమాట. ఇది ఎలా వేయాలనేది నేను చెప్తాను చూడండి. ఇక్కడ మనము ఉక్స్ పట్టి కాజా పట్టి వేసినప్పుడు కూడా ఫిల్ట్ పెడుతూ ఉంటాం కదా మనము. ఉక్స్ పట్టి అంటే ఉక్స్ పట్టికి మధ్యలో ఫిల్ట్ ఇస్తుంటాం కదా, అలా ఇవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చూడండి మీకు ఇక్కడ సేమ్ కలర్ దారంతో వేసినందుకు కనిపించట్లేదు. చాలామంది ఏం చేస్తారంటే ఇలా స్టార్టింగ్లో కొద్దిగా తీసుకొని క్రాస్గా లాగేస్తూ ఉంటారనమాట. అలా కాదు, ఇప్పుడు నేను మార్కింగ్ పెట్టాను చూడండి, ఒక 2 ఇంచెస్ వరకు స్ట్రేట్గా వేసుకుంటూ రావాలన్నమాట కుట్ట అనేది. ఈ విధంగా నేను స్ట్రేట్గానే వేసాను. ఇంకొక దానికి చూపిస్తాను. చివరికి వచ్చేసరికి క్రాస్ చేయాలి. అప్పుడు మనం ఉక్స్ పట్టి వేసినప్పుడు ఫిల్ట్ పెట్టాల్సిన అవసరం లేదనమాట. ఇది నేను యూట్యూబ్లోనే చూసి నేర్చుకున్నానండి. నేను నేర్చుకుంది మీకు చెప్తున్నాను. నేను అంతకుముందు ఫిల్ట్ పెట్టేదాన్ని, ఆ వీడియో చూసినప్పటి నుంచి మాత్రం పెట్టట్లేదనమాట. ఇది మీకు నా వీడియోస్ చూసే వాళ్ళకు యూజ్ అవుతుందని చెప్తున్నాను. చూడండి దీనికి నేను ఎంత స్ట్రేట్గా ఎక్కడి వరకు వేసాను అనేది సేమ్ దారం ఉండడం వల్ల మీకు ఇక్కడ కనిపించట్లేదు. నేను మార్కింగ్ వేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ వరకు 2 ఇంచెస్ వరకు స్ట్రేట్ కుట్టు లాగాను అనమాట. చూసారు కదా, అక్కడ నుంచి క్రాస్ చేశాను. ఇప్పుడు నేను ఉక్స్ పట్టి కానీ కాజా పట్టి కానీ వేసినప్పుడు ఈ మధ్యలో వంపుగా రావడం లేదంటే ఫిల్ట్ పెట్టాల్సిన అవసరం లేకుండా వస్తుందన్నమాట ఇలా వేయడం వల్ల. ఇది గమనించుకొని వేసుకోండి. ఇది మీకు ఇంకా ఇక్కడ నేను ఇంత బాగా చెప్పినా అర్థం కాలేదంటే నేను ఏదైనా బ్లౌజ్కి వేరే దారం పెట్టి వేసి చూపిస్తాను. చూడండి కింద ఎక్స్ట్రా క్రాస్ బెల్ట్ ఏమైనా ఎగుడు దిగుడుగా ఉంటే తీసేసుకొని ఇప్పుడు సైజ్ బ్లౌజ్కున్న పట్టీని చెక్ చేసుకోండి. పైన ఖర్చు వదిలేసాను, కింద ఖర్చు వదిలేసుకున్నాను. చూడండి కింద ఖర్చు పైన ఖర్చు పోను నేను కింద ఒక 1/2 ఇంచ్ కుట్లలోకి పట్టేస్తే సరిపోతుంది నాకు. ఇప్పుడు నేను ఈ ఫ్రంట్ పార్ట్ని మొత్తం లోపలికి ఫోల్డింగ్ ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత దీన్ని ఉల్టా తిప్పేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ పైన స్టిచ్ పడకుండా ఈ క్రాస్ బెల్ట్కి మాత్రమే స్టిచ్ వేసుకుంటూ వస్తాను. ఎంతవరకు ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో చివరి వరకు వేస్తాను అనమాట. మనం కటింగ్లో 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేస్తాం కదా క్రాస్ బెల్ట్. చూడండి పైన 1/2 ఇంచ్ కుట్టుకు వెళ్తుంది, కింద 1/2 ఇంచ్ కుట్టుకు వెళ్తుంది. మనకు కరెక్ట్ క్రాస్ బెల్ట్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఒక సైడ్ వేసాను కదా, అదే విధంగా ఇంకొక సైడ్ వేస్తున్నాను చూడండి. కింద ఎగుడు దిగుడుగా ఉన్న క్లాత్ అంతా తీసేసుకొని ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని నీట్గా ఫోల్డింగ్ ఇచ్చేసి ఇలా పై వైపుకి ఓపెన్ చేసేసుకొని ఆ ఫ్రంట్ పార్ట్ మిడిల్లో పెట్టేసి సేమ్ ఖర్చు మనం ఇందాక ఎంతైతే ఖర్చు పట్టేసామో అదే ఖర్చుతో దీనికి కూడా వేసేసుకోవచ్చు. ఇలా కరెక్ట్గా వేయండి, ఏమీ రాదు. కొంచెం ఉక్స్ పట్టి అనేది ఎవరికైనా నార్మల్గానే కొద్దిగా వస్తుందండి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా 1/2 ఇంచుకు తక్కువగా వచ్చినప్పుడు తీసేసుకోవాలి, కటింగ్ చేసేయాలి. మరీ 1 ఇంచు 1/2 ఇంచులు ఎక్కువగా అయితే రాకూడదనమాట. చూడండి ఇప్పుడు నేను ఈ ఫ్రంట్ పార్ట్ను వేసేసాను కదా క్రాస్ బెల్ట్లో. 2 క్రాస్ బెల్టుల ఖర్చు సమానంగా పట్టామా లేదా అని ఇలా ఉల్టా తీయకముందు ఒకసారి చెక్ చేసుకొని చూడండి. నాకైతే కరెక్ట్గా ఉన్నాయన్నమాట, గీత గీసినట్టుగా. ఇంకా నేను ఓపెన్ చేసేస్తున్నాను. నేను బయటికి లాగేస్తున్నాను అనమాట. ఈ విధంగా మనం కుట్టు అనేది ఫ్రంట్ పార్ట్ పైన అస్సలు వేయకూడదు. మనం లాగినప్పుడు బయటికి రాదు, కాబట్టి చూసుకొని క్రాస్ బెల్ట్ వేసుకోవాలి. ఇదైతే చాలా ఈజీ మెథడ్ క్రాస్ బెల్ట్ వేయడము. చూడండి లోపల ఉన్న క్లాత్ మొత్తం బయటికి లాగేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడే మనకు ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకునేది చూపిస్తాను మీకు. ఇది కొంచెం పెద్దవాళ్ళ సైజ్ కాబట్టి ఈ పట్టి ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది చాలా పెద్దగానే ఉంది, ఫ్రంట్ నెక్ తక్కువగా ఉంది కదా. ఇప్పుడు నేను ఈ 2 పట్టేసుకుంటే నాకు 2 సమానంగా ఉన్నాయండి, ఏమీ ఎగుడు దిగుడు లేదు. ఇప్పుడు మాత్రం కాజా పట్టి వేసినప్పుడు ఉక్స్ పట్టి వేసేస్తాను కాజా పట్టి. చూడండి నాకు ఖర్చులు సమానంగా పెట్టేశాను, డాట్స్ సమానంగా మ్యాచ్ అయిపోయాయి. మనం ఇలా కరెక్ట్గా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్న క్లాత్ నేను చూసారు కదా, ఇది వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టికి 2 పీసెస్ ఉన్నాయి, తీసుకుంటున్నాను. ఉక్స్ పట్టి మాత్రం కొంచెం తక్కువగా ఒక 2 ఇంచెస్ వెడల్పు, కాజా పట్టి మాత్రం ఒక 2.5 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను. మనం ఎప్పుడైనా సరే కాజా అనేది లెఫ్ట్ సైడు, ఉక్స్ అనేది రైట్ సైడు, మీ ఏరియాని బట్టి మీరు వేసుకోండి. మా సైడ్ అయితే ఇలాగే వేసుకుంటారు కాబట్టి నేను ఇలా వేస్తున్నాను. కింద నుంచి పెట్టుకుంటున్నాను. ఇదేంటి కాజా పట్టి ఫ్రంట్ పార్ట్ కింద నుంచి వస్తుంది, అది గుర్తుంచుకోండి. సేమ్ ఖర్చు మెయింటైన్ చేయండి స్టార్టింగ్ నుంచి చివరి వరకు. ఇప్పుడు ఉక్స్ పట్టి అనేది ఎక్కడి నుంచి వస్తుంది,
పై వైపు నుంచి వస్తుంది. ఇప్పుడు తీసుకున్న 2 ఇంచెస్ క్లాత్ని ఒకేసారి ఇలా డబల్ ఫోల్డింగ్ ఇచ్చేసి పెట్టేసుకుందాం. పైన ఖర్చు కొంచెం పైన క్లాత్ వదిలేసుకొని ఇలా సేమ్ పాదం మందం ఖర్చుతో చూడండి. నేను ఇక్కడ ఎలాంటి ఫిల్ట్ పెట్టట్లేదు, ఎందుకంటే నేను చూపించాను కదా ఇందాక ఫ్రంట్ డాట్ అలా వేయడం వల్ల అక్కడ ఫిల్ట్ పెట్టాల్సిన అవసరం లేదనమాట. ఇప్పుడు వచ్చేసి పై వైపు నుంచి ఇంకొక స్టిచ్ ఈ విధంగా. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ లోపలికి మర్చేసుకొని ఈ మనం తీసుకున్న 2 ఇంచెస్ వెడల్పు క్లాత్ మర్చి పెట్టేసుకున్నాం కదా, ఆ క్లాత్ మొత్తం లోపలికి ఫోల్డింగ్ అయిపోవాలి. ఇది వచ్చేసి ఉక్స్ పట్టి అనేది కొంచెం మందంగానే ఉంటుంది కాబట్టి ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకొని పైన ఉన్న ఎక్స్ట్రా ఖర్చు అంతా తీసేయాలి. చూడండి, ఈ ఖర్చు క్లాత్ అంతా తీసేసాను నేను, ఎక్స్ట్రా వచ్చిందని. ఇప్పుడు కాజాపట్టి వేసేసుకుందాం. మనం కాజాపట్టి ఆల్రెడీ జాయింట్ చేసాం కదా, పై వైపు నుంచి లోడింగ్ స్టిచ్ వేసేద్దాం. ఈ విధంగా లోడింగ్ స్టిచ్ వేసేసి పైన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ లోపలికి మర్చేసుకొని ఫస్ట్ మనం 2.5 ఇంచులు తీసుకున్నాము, ఒక 1/2 ఇంచ్ అంత క్లాత్ లోపలికి మర్చేసుకుందామండి. చూడండి, ఇలా మర్చేసుకొని స్టిచ్ వేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఇంకొక ఫోల్డింగ్, మనకు కాజాపట్టి అనేది చాలామంది బిగినర్స్ ఏం చేస్తారంటే తెలియక మొత్తం లోపలికి మర్చేస్తారనమాట. అలా మర్చేయకూడదు, కొంచెం మాత్రం మడవాలి. అంటే మనం తీసుకున్న క్లాత్ అంతా ఇలా ఎక్స్ట్రాగా రావాలన్నమాట. ఈ పట్టి అనేది ఖర్చులు పోను. చూడండి, నేను ఇంకా ఇలా ఫోల్డ్ వేసుకొని స్టిచ్ వేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు ఇది మనం చేతి కాజాలు వేస్తున్నాం కాబట్టి మిడిల్లో ఇంకొక స్టిచ్ వేయాలి ఈ విధంగా. ఇప్పుడు పైన ఉన్న ఎక్స్ట్రా దారాలు క్లాత్ అంతా కట్ చేసేసుకొని కింద ఉన్న దారాలన్నీ కట్ చేసేసుకొని ఇప్పుడు మనం ఉక్స్ పట్టి కాజా పట్టి చెక్ చేసుకుందాము. కొంచెం ఒక 1/2 ఇంచ్ అలా ఎక్స్ట్రా వస్తే ఏం పర్వాలేదు, 1/2 ఇంచులు అలా రావద్దు. చూడండి, నాకు ఎంత మాత్రం ఎక్స్ట్రా వచ్చిందనే చూపిస్తాను. ఇలా మీరు కరెక్ట్గా వేయండి, ఎక్స్ట్రా రాదు. కొన్నిసార్లు ఈ మాత్రం కూడా రాదండి. ఇది కాటన్ బ్లౌజ్ కాబట్టి వేసే టైంలో కొంచెం లాగడం వల్ల ఏంటో కానీ కొంచెం ఎక్స్ట్రాగా వచ్చిందంతే. ఈ మాత్రం వస్తుంది ఎవరికైనా. చూడండి, ఈ కొంచెం ఎంత చూడండి, ఒక 1/2 ఇంచులో సగభాగం అంతా చూడండి. అది నేను నీట్గా రౌండ్గా తీసేసుకుంటున్నాను అంతే. ఇంతకు ఎక్స్ట్రాగా వచ్చినా కూడా బాగుండదు అనమాట, రాకూడదు. మనం సాగదీసినట్టుగా అర్థం. మనం కరెక్ట్గా వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. చూడండి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఏదైనా కామెంట్ అడిగితే నా వీలుని బట్టి నా దగ్గర ఆ టైంకి ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఉంటే ఖచ్చితంగా పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తానమాట. నేను రోజు ఎలాగో వీడియోస్ పెట్టాలి, అదేదో మీరు అడిగిందే పెడితే సరిపోతుందని ఇలా. నచ్చితే లైక్ చేయండి.